మనకి మార్నింగ్ 5:30కి వచ్చే రా నిన్న నైట్ 1:30కి వచ్చింది. ఎందుకంటే నిన్న మండే నైట్ రా వచ్చేసి గ్లాస్గోలో జరిగింది. అంటే స్కాట్లాండ్‌లో జరిగింది. సో, ఓపెనింగే జాన్ సీనా వస్తాడనమాట. జాన్ సీనా ఎంట్రీతోనే ఇంక యాజ్ యూజువల్ ఫ్యాన్స్ మొత్తము నెగెటివ్‌గా చాంట్స్ చేయడం స్టార్ట్ చేసిర్రు. సో, ఇంక జాన్ సీనా రింగ్‌లోకొచ్చేసి మైక్ తీసుకొని లాస్ట్ వీక్ ఒక కిడ్‌ని నేనైతే ఎంత దారుణంగా ట్రోల్ చేసినా అంటే, ఆ కిడ్ ఇంక ఎప్పటికి మర్చిపోలేడు. ఇంక అట్లా అంటుంటే ఆ కిడ్ ఫేస్ చూడాలి ఎంత ఘోరంగా ఉందో అని అన్నాడు. సో, ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ ఆ విషయాన్ని పోస్ట్ కూడా చేసిందని ట్రోల్ చేసిండు జాన్ సీనా. నేను మీకోసం రింగ్‌లోకి వచ్చేవాడిని. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను చీర్ చేసేవాడిని. నేను మాట్లాడితే మీరు చాలా ఇన్‌స్పైర్ అయ్యేటోళ్ళు. కానీ ఇప్పుడు సడెన్‌గా నన్ను బూ చేయడం స్టార్ట్ చేసిర్రు. మీరు ఇలానే చేస్తుండండి. నేను ఇలానే కంటిన్యూ చేస్తూనే ఉంటా అన్నాడు. సో, ఇంకా మాట్లాడుకుంటా లాస్ట్‌కి ఏమన్నాడంటే, నేను ఇంకా ఈ రెస్లింగ్ ఇండస్ట్రీనే రూయిన్ చేసేద్దాం అనుకుంటున్నా. సో, ఎలా రూయిన్ చేస్తా అంటే, ఈ రెసిల్‌మేనియాలో కోడీ రోడ్స్‌తో ఛాంపియన్‌షిప్ గెలిచి, ఇంకా ఆ ఛాంపియన్‌షిప్‌ని నేను ఇంటికి తీసుకెళ్ళిపోతా. ఇంకా మీకు రియల్ ఛాంపియన్‌షిప్ ఉండదు. ఇంకా మీరు నకిలీ ఛాంపియన్‌షిప్‌ని ఒరిజినల్ లాగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒరిజినల్ నాతోనే ఇంటికొచ్చేస్తది కాబట్టి అని అన్నాడు. సో, ఇంక అట్లా మాట్లాడుకుంటా రిక్ ఫ్లేయర్‌ని కామెడీ పీస్ అనేసి, నేను అందరూ రిక్ ఫ్లేయర్ నేమ్ మర్చిపోయేలా చేస్తా. ఎందుకంటే నేను 17th టైమ్ ఛాంపియన్‌షిప్ అయితా. ఇంకా ఇప్పటి నుంచి మీరు నా పేరే గుర్తుపెట్టుకుంటారు. ఇంకెవ్వరు గుర్తుండరు మీకు అని చెప్పిండు. సో, ఇంకా మాట్లాడుతుంటే కోడీ రోడ్స్ లాస్ట్ వీక్ లాగానే వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు. చేసి, నీకు దమ్ముంటే ఇప్పుడే మనం తేల్చుకుందాం దా, నీకు కావాల్సిన ఛాంపియన్‌షిపే కదా, రా చూసుకుందామని సూట్ తీసేస్తాడనమాట ఫస్ట్ పైకెళ్ళి. ఇంకా జాన్ సీనా కూడా నిజంగానే ఫైటింగ్‌కి రెడీ అయినట్టు అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జాన్ సీనా. సో, ఇంకా జాన్ సీనా అక్కడి నుంచి వాకౌట్ చేస్తుంటే కోడీ రోడ్స్ ఆపి, నువ్వు ఎంతైనా ప్రిపేర్ అవ్వు, నువ్వు గెలుస్తా అని ఎన్నైనా ఆశలు పెట్టుకో, కానీ రెసిల్‌మేనియాలో గెలిచేది మాత్రం నేనే, నిన్ను ఒక లూజర్ లాగా ఇంటికి పంపిస్తా అని చెప్తాడు. సో, మొత్తానికైతే జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ స్టోరీ లైన్ ప్రెజెంట్ అయితే కొంచెం బోరింగ్‌గానే ఉంది. కానీ ఎండ్ ఏందో మనందరికీ తెలుసు. సో, ఇంకా చూద్దాం నెక్స్ట్ వీక్ ఏమైతదనేది. ఖచ్చితంగా జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ సింపుల్‌గా అయితే అయిపోదు. రాక్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది, ట్రావిస్ స్కాట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. అండ్ కోడీ రోడ్స్ సపోర్టింగ్‌గా స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్, ఇంకా అండర్‌టేకర్ వీళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా వేరే రెస్లర్ కూడా ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే అది 1 వర్సెస్ 4 అట్లయితే ఎండ్ అవ్వదు. కోడీ రోడ్స్‌కి సపోర్టింగ్ కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు. సో, ఈసారి వాళ్ళ మ్యాచ్ అయితే ఖచ్చితంగా మ్యాసివ్‌గానే ఉంటదని నా ఫీలింగ్. సో, నేను రెస్లింగ్ మీద మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.